వివాదంగా మారుతున్న ఒండ్రి మట్టి తరలింపు గజలమ్మ ఆలయ నిర్మాణానికి 25 లక్షలు ఇవ్వాల్సిందే. అఖిలపక్ష సమావేశంలో నాయకుల తీర్మానం. ధనవాడ పెద్ద చెరువు నుంచి ఒండ్రుమట్టి తరలింపు వివాదంగా మారుతుంది. చెరువు నుంచి టిప్పర్ల ద్వారా మట్టి తరలింపును పలువురు యువకులు అడ్డుకున్నారు. 2 రోజుల క్రితం ధనవాడ చెరువు నుంచి ఒండ్రుమట్టి తరలింపును ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న యువకులు చెరువులోకి వెళ్లి మట్టి తరలింపును అడ్డుకొని లొల్లి చేశారు. అక్కడ యువకులు గొడవకు దిగారు. రైతుల పొలాలకు తరలించాల్సిన మట్టిని పక్క మండలాలకు ఇటుక బట్టీల కోసం ఎలా తరలిస్తారు అంటూ ప్రశ్నించారు. అనుమతి పొందిన తర్వాతనే మట్టిని తరలిస్తున్నామంటూ అక్కడ ఉన్నవారు చెప్పుకు రావడంతో అందుకు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పొలాలకు మాత్రమే తరలించాలి, ఇటుక బట్టీలకు ఎందుకు తరలిస్తారంటూ ప్రశ్నించారు. మట్టి తరలింపు వివాదంగా మారింది. మట్టి తరలింపు విషయమై ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా మట్టి తరలింపుపై నాయకులు చర్చిస్తూ స్థానికంగా ఉన్న ఊరి దేవత గజలమ్మ ఆలయ నిర్మాణానికి 25 లక్షలు ఇస్తేనే మట్టిని తరలించాలంటూ నాయకులు తీర్మానించారు. గజలమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుతుందని, ఈ ఆలయ నిర్మాణం జరగాలంటే ముందుగా ఒండ్రుమట్టి గుత్తేదారి 25 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే ఒండ్రుమట్టిని తరలించామని, లేకుంటే చెరువు నుంచి మట్టిని తరలించేదే లేదంటూ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ఒకవేళ పట్టించుకోకుండా మట్టిని తరలిస్తే అడ్డుకుంటామంటూ యువకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్ మైనింగ్ ఈరోజు హాలిడే ఉంది. ఈరోజు ఉంది పర్మిషన్ కానీ పర్మిషన్ దాంట్లో ఉంది కదా ఆల్రెడీ లెటర్లో ఉన్నప్పుడు అధికారులు ఉండాలి. ఎంత ఎన్నిసార్లు పర్మిషన్ ఇచ్చింది రోజు ఫస్ట్ రైతులకు కూడా అడగాలి కదా. రైతులు ఎవరికి రైతులకు ఇంపార్టెంట్ మేము అనుకుంటున్నాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిగతా ఆఫీసర్లు ఇరిగేషన్ వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం జీడీ ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ కట్టుకున్నారు. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చిండ్రు, నెక్స్ట్ మైనింగ్ వాళ్ళకి ఇస్తారు. రైతులు ఏం కావాలి మరి? ఊరు రైతులు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి రైతులు అడగాలి, ఎన్ఓసి తీసుకోవాలి, తర్వాత కొట్టుకోవాలి. హలో రమ్మ అట్లా యువక మండలి ఒక నెల రోజులే టైం ఉంది రైతులకు కొట్టుకుని. రైతులకు చెప్తే ఇప్పుడు ఆయన కావాలంట. రైతుకి ఏమో పని అవసరం లేదు కావాలి. ఈయన రైతు ఈయనకు తెలిసిన వాళ్ళం వచ్చినాం. ఇప్పుడు మీకు తెలిసి మీతో పాటు సారీస్ అందరూ వస్తారు ఆటోమేటిక్. మనం అంతపోటు ఉన్నాం కాబట్టి నీకు నాకు తెలిసింది. మనం అసలు మనం బయటికి వెళ్తే ఎంతమంది వచ్చే తెలుసు. రైతులకు అడిగితే సార్ నమస్తే సార్. సార్ మేము యువక మండలి తరఫు నుంచి వచ్చినాం సార్. యువక మండలి ధనవాడ యువక మండలి యువత అవును సార్. అది పర్మిషన్లు ఎవరిచ్చారు పర్మిషన్ అని అడగడానికి వచ్చిన మార్కెట్ కాదు. ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, మైనింగ్ వాళ్ళు లేరు. అవును సార్. ఇప్పుడు ఇరిగేషన్ తెలియదు కానీ ఇప్పుడు
ఇరిగేషన్ ఒక్కటే కాదు కదా సార్ రండి సార్ ఇక్కడనే ఉన్నాము. కాదు మీరు కూడా భద్రత ఉండాలి, కాదు ఉండాలి. ఇప్పుడు ఈడ గుంట కొట్టింది, ఇప్పుడు కొన్ని షాపులు ఆపిండ్రు ఆలే చచ్చిపోతాయి, ఈడస్తే ఈయన చచ్చిపోతాయి. అంటే ఎవడు బతకరాదా? ఒక లెక్కన్న పెట్టాలి కదా. ఆ నడి రోడ్లా వేపించారు పోయిన సంవత్సరం రోడ్డు, అది అక్కడనే ఇది ఇక్కడనే. ఏంది పద్ధతి ఇది? ఆయన సార్ ముదిరాజుల పర్మిషన్ కూడా కావాలి. వీడియో ఎందుకు తీస్తున్నావు? మనట్లాడే గతిలో 100 కోట్లు ఈ చెరకట్ట కేడే వస్తావి. నువ్వు కథగా కొన్ని 100 కోట్లకు పంపించున్నట్టు గప్పకుండా మాట్లాడుతూ 100 కోట్లు 50 కోట్లు మా చెరువు మాకు వండుకోకు. నువ్వు చెప్పేది అంటే నువ్వు చెప్పాను నీ బతుకు కోసం వినాలా? నీ బతుకు కోసం వినాలా? రైతులు మేము ఎవరు బతకరాదా? మళ్ళా రైతు పక్కన పని చేపిస్తావా లేదా? ఏడా అలుగు పక్కన చేపించినావు 10 రూపాయలు చెప్పారు. 10 రూపాయలు పెట్టి 50 రూపాయలు రాసుకపోయింది. 10 రూపాయలు పెట్టి 50 రూపాయలు రాసుకపోయింది. మీ చరిత్ర అది. చెరకట్ట చేపించాలంటే రిపేర్ చెప్పి ఆ తూము కూడా. అందరికీ నమస్తే. ధన్వాడ గ్రామ ప్రజలకు ఈరోజు ధన్వాడ పెద్ద చెరువులో అక్రమంగా ఒండ్రు మట్టిని ఎలాంటి పర్మిషన్ లేకుండా కేవలం ఈ ఒండ్రు మట్టి తరలించాలంటే ముందు గ్రామ పంచాయతీ నుంచి, అదే విధంగా రైతుల నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏదైతే ఒండ్రు మట్టి తరలిస్తున్నారో వాళ్ళు ఆ పర్మిషన్ ద్వారానే మాత్రమే ఒండ్రు మట్టి తరలించాలి. ఎలాంటి పర్మిషన్లు లేకుండా కేవలం గతంలో వేరే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మళ్ళా ఈ రోజు కూడా ఇరిగేషన్ వాళ్ళు అలాగే అందరి నలుగురు గ్రామ పంచాయతీ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, మైనింగ్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకుని ఈ ఒండ్రు మట్టిని తరలించాలి. కానీ ఎవరి దగ్గర ఎలాంటి అనుమతులు లేకుండా, పర్మిషన్ లేకుండా, అదే విధంగా టిప్పర్లు కూడా ఈ ఒండ్రు మట్టి తరలించేటువంటి టిప్పర్లు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా నేషనల్ పర్మిషన్, దానికి పర్మిట్ లేదు. అక్రమంగా ఇట్టి ఒండ్రు మట్టిని ఈరోజు ధన్వాడకు కాకుండా పక్క మండలానికి, మర్కెల్ మండలానికి తరలిస్తున్నారంటే ఈ అధికారులు ఎంత ధనదాహానికి ఈరోజు ఆకర్షితులైనరో ఒకసారి ధన్వాడ ప్రజలు, నారాయణపేట నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. మిత్రులారా, ఈరోజు మర్కెల్లో 2 చెరువులు ఉన్నాయి. అక్కడ కాకుండా మీకు ఈ ధన్వాడ చెరువు మీద ఎందుకు కన్నుపడ్డదని చెప్పి నేను అధికారులను అడుగుతా ఉన్నా. సరే, మీరు చెరువు యొక్క మరమ్మతు పనులు చేయించడానికి ఒండ్రు మట్టి తరలించినట్లయితే మళ్ళీ చెరువు ఎక్కువ లోతు తీస్తే చెరువు కట్ట కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఆ చెరువు కట్ట కింద ఉన్నటువంటి ఏదైతే మా ముదిరాజ్వాడ, అదే విధంగా గొల్ల కుర్మగేరు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. ముందు దాని మీద దృష్టి పెట్టండి. దానికేమో మీకు పర్మిషన్లు దొరకవు. ఈడ ఒండ్రు మట్టి తోడడానికి పర్మిషన్ దొరుకుతుందంటే విచిత్రంగా అనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఒండ్రు మట్టి నిలిపేయాలి. ముందు రైతులకు వేయాలి, రైతుల తర్వాతనే ఇటుక బట్టీలకు తరలించాలి. ఇటుక బట్టీలు కూడా ఈ రోజు మర్కెల్ మండలంలో గానీ, అదేవిధంగా చుట్టుపక్కల మండలాల్లో ఏ ఇటుక బట్టికి కూడా పర్మిషన్ లేదు. అందరూ దొంగనా కొడుకులు జమై ఈ రోజు మట్టిని, ప్రకృతి సంపదని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాలి. అందరూ రేపు మళ్లీ ధన్వాడ చెరువులకి యువత, రైతులు, మేధావులు, విద్యావంతులు అందరూ కలిసి రావాలి. ఈ అక్రమ దోపిడీని అడ్డుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.